సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 602వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. మనము కఠోపనిషత్తు చాలా ముఖ్యమైనటువంటి మంత్రాన్ని చర్చించుకుంటున్నామండి. ఈ ఒక్క మంత్రము భక్తులు జ్ఞానులుగా మారిపోతారు. అర్థమైందండి? భక్తి చేయడం ద్వారా, అంటే భక్తి పూర్తవుతే జ్ఞానం అంటారు సార్, భక్తి జ్ఞానం వైరాగ్యం అంటారు. భక్తి పూర్తి అయ్యేటువంటి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంత్రం యొక్క వాస్తవిక అర్థాన్ని, తత్వాన్ని తెలుసుకొని వాళ్ళు జ్ఞానులుగా మారడానికి అవకాశం ఉంటుందండి. ఇది చాలా తీవ్రమైన విషయంగా మీరు పరిగణించాలి. బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే మీకు అర్థమవుతుంది. అర్థమైందండి? అందుకని ఈ మంత్రము కంటే ముందు మనం ఏం చర్చించుకుంటున్నాం, ఆధ్యాత్మికము ధార్మికమైన ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇదివరకు కూడా మీకు చెప్పి ఉంటానేమో, ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పు లేదు, తక్కువే అవుతుంది. ఇప్పుడు మనకు ధార్మిక జగత్తులో అనేక ప్రశ్నలు ఉన్నాయండి, అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఏ ఒక్క ప్రశ్నకి సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానము లేదు, ఎవరు చెప్పలేదు. దాని గురించి ఎటువంటి ప్రస్తావన కూడా లేదు. ముఖ్యంగా అందరికీ కూడా, అందరి మనసులో ఉత్పన్నమయ్యే ఒక గొప్ప ప్రశ్న ఏమిటంటే, మనుషులు భక్తి చేస్తూ కూడా చరిత్ర నిర్మాణం ఎందుకు చేసుకోలేకపోతున్నారు? భక్తి అంటే మంచి మార్గాన్ని నడవడానికి ఏదో చేస్తామండి. ఏమండి? చరిత్ర నిర్మాణం అనండి, విలువలు అనండి, ఆరోగ్యం గురించి కానివ్వండి, ప్రతి ఒక్కరూ సాటి మనిషిని గుర్తించడానికి అనువుగా ఎందుకు బిహేవ్ చేయటం లేదు? ఒకసారి ఆలోచించండి. మనం ఏ మాట అయితే పలుకుతున్నామో అది మాట కేవలము ఈ నోటి నుండి వస్తుంది తప్ప జీవితంలో ధారణ కావటం లేదు. హిందూ ధర్మము అంటాం, సర్వే జన సుఖినో భవంతు అంటున్నాం, లోకా సమస్త సుఖినో భవంతు అంటున్నాం, సర్వమానవ సౌభ్రాతృత్వము యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటున్నాం, వసుదైవ కుటుంబకము అంటున్నాం. ఎక్కడ ఆచరిస్తున్నాం? నిజంగా ఈ ఒక్క ధర్మాన్ని మనం ఆచరించినట్టే ప్రపంచం అంతా కుటుంబం అంటున్నాం కదండి. ప్రతి ఒక్క మనిషిని మనం గుర్తించగలుగుతాం. ఎందుకు తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తులు ఆ యొక్క విధానాన్ని విడిచిపెట్టి సన్మార్గంలో, భగవంతుడి మార్గంలో ఎందుకు పడడం లేదు? అసలు భగవంతుడు ఒక్కడే అంటున్నాము, మళ్ళీ దేవి దేవతల్ని భగవంతుడు అంటున్నాము, ధర్మస్థాపకుల్ని భగవంతుడు అంటున్నాము, ఋషులు, మునులు, సాధువులు, సంతులు, మహామండలేశ్వరులు, జగద్గురులు, వీళ్ళందరినీ కూడా భగవంతుడు సమానంగా వాళ్ళని గౌరవిస్తున్నాము. కొంతమంది మనుషుల పేర్ల ముందు కూడా భగవాన్ 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 అని పేరు పెడుతున్నారు. అంటే ఈ కన్ఫ్యూజన్ పోకూడదా? ఇది ఇంతే విధానం కరెక్ట్ అంటారా? ఒకసారి ఆలోచించండి. స్వర్గం అంటున్నాం, నరకం అంటున్నాం. స్వర్గం అంటే ఎక్కడో ఆకాశం పైన ఎక్కడో ఉంటుంది, నరకం అంటే పాతాళంలో ఉంటుంది అని అంటున్నాం. నేను పాపిని అని చెప్పి యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటున్నాం. జన్మలుగా నేను పాపం చేస్తున్నాను తండ్రి, నన్ను పాపాల ఊబి నుండి సమూలంగా, సంపూర్ణంగా, శాశ్వతంగా బయటపడే తండ్రి, నన్ను చక్కగా పుణ్యకర్మలు చేసే విధంగా పుణ్యాత్ముల సాంగత్యంలో పెట్టు తండ్రి. ఎప్పుడుకి సమాధానాలు ఎప్పుడు మనం అడుగుతున్నాం, దానికి భగవంతుడు ఆ సమాధానం చెప్పకపోతే, భగవంతుడు మన యొక్క ఆ ప్రశ్నలకి సొల్యూషన్ ఇవ్వకపోతే భగవంతుడు ఎలాగవుతారండి? భగవంతుడు అంటే సర్వజ్ఞుడు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత, పతిత పావనుడు, దివ్య గుణాల సాగరుడు. భగవంతుడు ఇంకేమంటాం? విశ్వాత్మలందరికీ తండ్రి, భగవంతుడు పరమ సత్యము, భగవంతుడు ఒక్కడే నిత్యము. ఇవన్నీ చెప్తున్నాం కదా. దానికి దీనికి ఎక్కడ పొంతన కుదరడం లేదు కదా. ఒకసారి ఆలోచించండి. ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి ప్రశ్న కూడా సమాధానం లేకుండా ఉండదండి. ఇది రాత్రికి పగలకున్నంత తేడా. ఇప్పటికే మనం చర్చించుకున్నాం. అంటే ప్రతి ప్రశ్నకి సమాధానం దొరికిందనుకోండి, సమాధానం అంటే మీరు ఏదైతే అనుకుంటారో అది సమాధానం కాదండి. సంతృప్తికర మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన, అంటే ఒక సైంటిఫిక్ గా ఉండాలి, లాజికల్ గా ఉండాలి, సత్యత ఆధారంగా ఉండాలి, ఇంగిత జ్ఞానానికి సరిపడే విధంగా ఉండాలి. అంధవిశ్వాసం ఆధారంగా ఉండకూడదు, మూఢ విశ్వాసము, మూర్ఖ విశ్వాసముతో ఉండకూడదు.
అర్థమైందని కొద్ది మంది మాత్రమే అది ఒప్పుకుంటారు, మిగతా వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేస్తారు. అర్థమైందని ఇది ముఖ్యమైన విషయము. ప్రతి ప్రశ్నకి సమాధానం ఆధ్యాత్మిక దృష్టికోణంలో దొరుకుతుంది, ధార్మికంలో ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం దొరకదు. అర్థమైందండి? ఎందుకంటే మన విశ్వాసం ఆధారంగా ముందుకు వెళుతున్నాం. కానీ ఒక సైంటిఫిక్ విద్య, రాయల్ సైన్స్ అంటాడు భగవద్గీతని, రాజవిద్య, రాజగుహ్య, ఈ యొక్క సైంటిఫిక్ సైన్స్ ఆధారంగా మనము మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం లేదు. ఇక్కడికి ఈ చర్చని ఫుల్ స్టాప్ పెట్టేద్దామండి. ఇప్పుడు మనము కఠోపనిషత్తు 1:2:23 నోట్ చేసి పెట్టుకోండి. పుస్తకం ప్రతి ఒక్కరు డైరీ నోట్ చేసుకోండి. 1:2:23 ఇదే ఉపనిషత్ మంత్రాన్ని మరొక ఉపనిషత్తులో కూడా రిపీట్ 100% యాక్యురేట్ గా రిపీట్ చేశారు. ప్రతి శబ్దం అదే శబ్దము. అర్థమైందండి? ఏమిటండి అది? ముండక ఉపనిషత్తు 3:2:3. అర్థమైందండి? ఈ మంత్రం అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఇది పరమాత్మను కేవలం పాండిత్యము ద్వారా కాకుండా భగవంతుని అనుగ్రహం ఉండాలంట. భగవంతుని అనుగ్రహం ఉంటేనే మనం భగవంతుని ప్రాప్తి కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనలో ఒక దృఢ నిశ్చయం ఉండాలి. సత్యము వైపు వెళ్ళడానికి ఒక ఆలోచన విధానం మనలో రావాలి. నేను ఒక ఈ యొక్క జడమైనటువంటి వినాశి రక్త మాంసాలతో, ఎముకలతో, చర్మముతో చేసినటువంటి శరీరము కాదు, ఆత్మని, అవినాశి ఆత్మని. ఈ శరీరానికి యజమానిని నేను. ఈ శరీరము నా యొక్క అధీనంలో నడుస్తుంది. ఎప్పుడైతే మీకు ఈ తపన ఉంటుందో, ఇంతవరకు మీరు వెళ్ళగలుగుతారో, ఫస్ట్ స్టెప్ క్రాస్ చేస్తారో, భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే భగవంతుడికి కావాల్సింది భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే వాళ్ళు కావాలి. ఎందుకంటే వారికి శరీరం లేదు. శరీరాలు ఉన్నటువంటి తన పిల్లల ద్వారా ఈ కర్తవ్యాన్ని చేయించుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది వారికి సహాయకులుగా ఉండి ఆ ధర్మ సంస్థాపన కర్తవ్యానికి సమర్థించే కర్మలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారండి. జీవితాన్ని ఉన్నతంగా చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా విషయాన్ని తీవ్రమైన విషయంగా భావించండి, అర్థం చేసుకోండి. మీరు కూడా భగవంతుని యొక్క సత్యమైన వారసత్వానికి అర్హత సంపాదించుకోండి. ఇది విషయం. ఇది ఏంటి? మంత్రం ఏంటండి? నాయమాత్మ ప్రవచనేన లభ్యో నా మేధయా నా బహూనా శ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్యస్తైష ఆత్మ వివృణుతే తను స్వాం. అర్థమైందండి? ఇది వేదాలు చదవటం వలన, వల్లవేయటం వలన, జ్ఞానం వినటం వలన అర్థమైందండి. దీని వల్ల మనకి ఆత్మ అనుగ్రహం జరగదు. అది ఆంతరిక శుద్ధత వల్ల, మన యొక్క దృఢ విశ్వాసము, ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ యొక్క గ్రేస్ మనకు అర్థమవుతుంది. మనకి పరమాత్మ యొక్క బ్లెస్సింగ్స్ మనకు దొరుకుతాయి. పరమాత్మ అనుభూతి జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఇదే విషయాన్ని మనం ఆఖరిగా ఇది కంప్లీట్ చేసుకుందామండి. గీతా మద్దతు కొన్ని శ్లోకాలు, ఉపనిషత్ మద్దతు శ్లోకాలు, సారాంశం వినిపిస్తే పని అయిపోతుందండి. చాలా శ్రద్ధగా వినండి. చాలా విషయాలు రాసుకుంటున్నాను, ఎందుకంటే నేను స్టడీ చేస్తున్నప్పుడల్లా ఏదో ఒక శ్లోకం గుర్తొస్తుంది, అది నేను రాసుకుంటున్నాను. ఒక ఉపనిషత్ ఉపనిషత్తులోకి ఎంటర్ అయిన తర్వాత నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు జనరేట్ అయింది. అర్థమైంది ఎందుకు ఉపనిషత్తుల్లో వేరేగా ఉంటుందా ఏమిటి? లేదు, వేరేగా లేదు. గీతలో చెప్పిన విషయాన్నే సమర్థించే విధంగానే ఉన్నది. ఒకసారి గీతా మద్దతు శ్లోకాలు కొన్ని వినండి. 2వ అధ్యాయము 52, సాంఖ్యయోగులు 52. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ అంటాడు. శ్రోతస్య అంటే విన్నదానికి, శృతస్య చ అంటే వినబోయిన దానికి. జాగ్రత్తగా వినండి. నీ బుద్ధి ఎప్పుడు మోహం అనే కలుషితమైన అడవిని దాటిపోతుందో, ఈ మోహం అంటే దేహాభిమానం అంటే, మోహం అనే కలుషితమైన అడవి అన్నాడు చూసారా? ఇది కలుషితం, పంచ వికారాలతో కూడుకున్నటువంటిది, పంచభూతాలతో తయారైన ఒక యంత్రం. ఇది వాడుకోవడానికి ఇచ్చాడు, కానీ దానికి అతుక్కుపోమని చెప్పి అది ఇవ్వలేదండి. అందుకనే మోహం అనే కలుషితమైన అడవిని నీ బుద్ధి ఎప్పుడైతే దాటిపోతుందో, అప్పుడు నువ్వు ఇది వరకు విన్నవాటి పట్ల, ఇక ముందు వినబోయే లౌకిక వైదిక విషయాల పట్ల వైరాగ్యాన్ని పొందుతావు. ఎందుకంటే వీటి ద్వారా పొందలేము. భగవంతుని పొందే విధానం చెప్తున్నాడు మనకి. ఏ విధానంలో అయితే పొందలేమో అదే విధానమే కరెక్ట్ అనుకుని నడవటము ఎంతవరకు అది సబబండి ఆలోచించండి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని శృతం అన్నాడు. శృతం అంటే బహునా శృతేనా అన్నాడు. నువ్వు ఎన్న విను, మొత్తం అంతా ధార్మిక గ్రంథాలన్నీ ఎన్ని చదవండి, ప్రవచనాలు వినండి, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో జ్ఞానాన్ని సముపార్జన చెయ్యండి. కానీ ఆచరించే విధానము తెలియనంత వరకు ఆ జ్ఞానం అంతా వృధా అయిపోతుందండి.
నదుల నీరంతా ఆనకట్ట కట్టనంత వరకు సముద్రంలో వెళ్ళిపోతే వృధా అయిపోతుంది చూసారా. ఆ విధంగా మన జ్ఞానం అంతా వృధా అయిపోతుంది. తర్వాత 4:39 శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. పరమాత్మ ప్రాప్తి ఉంటే సదా శాంతిగా ఉంటామండి. సదా శాంతి, పరమశాంతి. అర్థమైందండి? ఆ శాంతి మనం బయట దొరకదండి. బయట మనం ఏదో కొనుక్కుంటే 10 రూపాయలు శాంతి పట్టుకుంటారా, అశాంతిగా ఉంది, గొడవ జరుగుతోంది ఇంట్లో, ఒక 100 రూపాయలు శాంతి తెచ్చుకోండి. బయట దొరికేది కాదండి. బయట దొరికేది అశాశ్వతం, అనిత్యము, నశ్వరము. అర్థమైంది? ఇక్కడ ఏమంటారు? కేవలం శ్రద్ధ. శ్రద్ధ అంటే సత్యత మీద శ్రద్ధ. నేనెవరిని? ఆత్మని శ్రద్ధ. నా తండ్రి ఎవరు? పరమాత్మ, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు శ్రద్ధ. అర్థమైందండి? అప్పుడు మనకి తీవ్రమైన శ్రద్ధ కలిగిన వాడు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఇక్కడ మేధస్సు కంటే శ్రద్ధ అంటే తీవ్రమైన ఆరాటం ఉండాలి. దాన్ని ఆత్మ వర్ణము అంటున్నాడు, ముఖ్యము అని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. 7:14 ఎందుకు మనకి భగవంతుడు దొరకడో, ఎందుకు మనకి భగవంతుడు చెప్పిన విధానంలో వెళితేనే దొరుకుతాడో అన్నది స్పష్టమవుతుంది. 7:14 చూడండి. దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే. ఈ మాయా ప్రపంచం, మాయని కూడా నేనే సృష్టించాను. కాబట్టి నేను చెప్పిన విధానంలో నడిస్తేనే నీవు మాయని దాటుతావు. మాయ అంటే దేహాభిమానం, మాయ అంటే ప్రకృతి, మాయ అంటే పంచవికారాలు. అర్థమైందండి? భగవంతుడే ఏర్పాటు చేసినప్పుడు భగవంతుడే దానికి సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. కానీ ప్రపంచంలో ఇంకా ఎవరు కూడా సొల్యూషన్ ఇవ్వలేరు. అందుకని సరే ఇన్ని ప్రవచనాలు విన్నా మనలో ఎటువంటి పరివర్తన రాదు. నా యొక్క ఈ త్రిగుణాత్మకమైన మాయ దాటటానికి వీలు కానిది. కానీ ఎవరైతే నన్ను మాత్రమే శరణు వేడుతారో, ప్రపద్యంతే అంటే శరణు వేడటం అన్నమాట, వారు ఈ మాయను సులభముగా దాటగలుగుతారు. అనగా స్వయం ప్రతిభతో కాకుండా భగవత్ విశ్వాసముతోనే పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. నాకు పరమాత్మ అవసరం లేదు, పరమాత్మ జ్ఞానం అవసరం లేదు అంటే మన పరమాత్మను పొందగలుగుతావా చెప్పండి? ఆలోచించండి ఒక్కసారి. తర్వాత 7:25 7:14 ఏం చెప్పింది? భగవంతుడి పట్ల సంపూర్ణ విశ్వాసం ఉన్నట్లయితేనే భగవంతుని యొక్క ప్రాప్తి జరుగుతుంది. ఇప్పుడు 7:25 నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. నాకు పుట్టుక లేదు, నాకు గిట్టుక లేదు. పుట్టిన వాడు మరణిస్తాడు, మరణించిన వాడు పుడతాడు. జాతస్య హిద్రువో మృత్యు 2:27. నాకు పుట్టుక లేదు కదా. అహం ప్రకాశ సర్వస్య. నేను అలాగా ఊరికినే ఒక జ్యోతి పెట్టుకుంటే నేను అనుకోకండి. మీరు నన్ను ఆత్మజ్యోతి ద్వారా నన్ను పరిశీలించాలి. మీరు నన్ను అనుభూతి చేసే విధానంలోకి వెళ్ళాలి. కొంతమంది జ్యోతి పెట్టుకొని ధ్యానం చేస్తున్నాం అంటారు. జ్యోతి పెట్టుకుని జ్యోతి కనబడుతుందిగా, పరమాత్మ అనుభూతి కాదు. నా అహం ప్రకాశ సర్వస్య. ఎందుకంటే యోగమాయా సమావృత. మీరంతా భోగమాయలో ఉన్నారు, రోగమాయలో ఉన్నారు, నేనేమో యోగమాయలో ఉన్నాను. మూఢో అయం నాభిజానాతి. మూఢులు అన్నాడు ఇక్కడ. మూఢులు అంటే ఏంటి? నేను దేహం అనుకుని జీవితకాలం గడిపేస్తారు. నేను దేహం అనుకుని శాస్త్రాలు చదువుతారు, ప్రవచనాలు వింటారు, పుస్తకాలు చదువుతారు. అందుకని భగవంతుడు దొరకడు. ఎక్కడ దొరుకుతుంది? కరెక్ట్ ఎక్కడ అవుతారు? మూఢో అయం నా అభిజానాతి లోకో మాం అజం అవ్యయం. నేను ఈ లోకంలో నేనొక్కడినే జన్మరహితుడిని, మరణరహితుడిని. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ అదే మీనింగ్, నేను రాసుకున్న మీనింగ్ ఏంటి? యోగమాయచే ఆవరించబడిన కారణముగా భగవంతుని యథార్థ స్వరూపాన్ని అందరూ తెలుసుకోలేరు. దైవ ప్రకాశము లభించిన వారికే అది తెలుస్తుంది. అర్థమైందండి? కండిషన్స్ అంటే భగవంతుని పొందడానికి, నన్ను ప్రాప్తి చేసుకోవడానికి భగవంతుడు పరిపరి విధాలుగా, మీరు ఉపనిషత్తులు తీసుకోండి, బ్రహ్మసూత్రాలు తీసుకోండి, వేదాలు తీసుకోండి, ఏ శాస్త్రమైనా తీసుకోండి. నేను ఎన్ని శాస్త్రాలు చెప్పమంటే అన్ని శాస్త్రాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఇప్పుడు పద్ధతి అర్థమైపోయింది. నాకు ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఎలాగ తెలుసుకోవాలి అనేది మీకు తెలియజేస్తాను. మీకు ఇష్టం ఉంటే ఇది మీరు అడగండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఏ శాస్త్రం మీద కావాలంటే ఆ శాస్త్రం గురించి నేను పరిపూర్ణంగా, క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. తర్వాత 10-11 ఏమంటున్నాడు? విభూతి యోగంలో ఏషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. ఏషామహం సముద్ధర్త తేషామహం. ఇది ఇంకో శ్లోకం. తేషామహం, ఈ తేషామహం అని 2-3 శ్లోకాలు ఉన్నాయండి. తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత.
ఎంత చక్కగా ఉంది దీని మీనింగ్ చూడండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. భగవంతుడు కరుణచే భక్తుల అజ్ఞానాంధకారాన్ని జ్ఞాన దీపంతో తొలగిస్తాడు. ఇక్కడ భగవంతుడి కరుణ అన్నాడు చూసారా, భగవంతుడి కరుణ కావాలి. ఆయన చెప్పిన మాట వింటేనే మనకి కరుణ అనేది లభిస్తుంది. నా ఇష్టం వచ్చి నడుస్తాను భగవంతుడా నువ్వు నా మీద కరుణ చూపించండి, నడుస్తుందా? మీ మీ తల్లిదండ్రులకి నా ఇష్టం వచ్చి నడుస్తాను డాడీ, నేను అనుకున్నట్టు నేను చెప్పినట్టు మీరు చేస్తారా అంటే ఏమంటాడు? పోరా అంటాడు. అవునా కదా? సేమ్ అండి, ధార్మికము ఆధ్యాత్మికం అంతా ఒకటే ప్రిన్సిపల్స్ అనమాట. ఇక్కడ వేరే ప్రిన్సిపల్, ఇది కూడా సైన్స్ అనమాట. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ, భగవంతుడు కరుణ చే భక్తుల అజ్ఞాన అంధకారాన్ని జ్ఞానదీపంతో తొలగిస్తాడు. అంటే ఆత్మ సత్యము దైవ కృపచే ప్రకాశిస్తుంది. సత్యమైన ఆత్మ దైవ కృపచే ప్రకాశిస్తుంది. 15 అనేక మార్లు చెప్పుకున్నాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవ చాహం అన్నాడు. ఇది వేదాలు నేనే రచించాను, నా గురించి తెలియదు, ఎవరో రచించారు అనుకుంటున్నారు. నేనే వేదాంతం యొక్క రచయితని, వేదాలను తెలిసిన వాడిని అంటున్నాడు. చూసారా, అది నేనే, నా వల్లనే. ఏమంటున్నాడు ఇక్కడ? మత్త స్మృతి జ్ఞాన అపోహ, నా వల్లనే మీకు స్మృతి కలుగుతుంది, జ్ఞానం లభిస్తుంది, ఆధ్యాత్మిక జ్ఞానము. మీకున్న అపోహలన్నీ తొలగుతాయి, డౌట్స్ అన్నీ పోతాయి, అన్ని క్లియర్ అవుతాయి. అదే సర్వజ్ఞానము స్మృతి భగవంతుని నుండే వస్తాయి. అన్ని వేదాల పరమ లక్ష్యము కూడా భగవంతుడిని తెలుసుకోవడమే. అన్ని వేదాల పరమ లక్ష్యము భగవంతుడి యొక్క సత్యమైన యథార్థమైన స్వరూపాన్ని గుర్తించడమే. 18:55 భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం అంటాడు. ఇక్కడేంటి? అనన్య భక్తి ద్వారానే భగవంతుని యథార్థంగా తెలుసుకోవచ్చు. అనన్య భక్తి అర్థమైందండి? అంటే భగవంతుడు ఒక్కడే అన్నదానికి విశ్వాసం లేకపోతే మీరు భగవద్గీత బయటకు వెళ్ళిపోయినట్టేనండి, శాస్త్రాల బయటకు వెళ్ళిపోయినట్టే. మీరు ఏదో ఊహాలోకంలో ఉండి మీరు ఏదో అనుకుంటున్నారు, దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఏమన్నా ఉంటే టెంపరీగా కాస్త ఏమన్నా మానసిక ఆనందం పొందొచ్చు, కాస్త సంతృప్తి, కానీ అది ఆత్మని శుద్ధి చెయ్యదు, మీ భావి జీవితాన్ని తీర్చిదిద్దదు. 18:56 సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ మత్ప్రసాదాత్ పరాం శాంతి మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం అన్నాడు. శాశ్వత పదం అంటే అవ్యయము, అవినాశి. అర్థమైందండి? నా ఆశ్రయాన్ని పొందిన భక్తుడు సమస్త కర్మలను చేస్తున్నప్పటికీ నా అనుగ్రహము కృప వలన శాశ్వతమైనది, అవ్యయమైనది, అవ్యయమైనది అయిన పరమ పదాన్ని పొందుతాడు. ఇక్కడ ఏమన్నాడు? భగవంతుని యొక్క అనుగ్రహము, కృప కావాలి. అర్థమైంది? అదే కదా గీత ఈ కఠోపనిషత్తు 1:2-23 ముండక 3:2-3 చెప్తుంది. 18:62 దీనికి సుమారుగా నేను ఒక 20 శ్లోకాలు మీకు సమర్థించే శ్లోకాలు కోట్ చేస్తూ ఉన్నాను. గత ఎపిసోడ్ లో కూడా కొన్ని శ్లోకాలు కోట్ చేశాను. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం అన్నాడు. శాశ్వతం అనే పదం వాడుతున్నాడు. సత్యత్రేతాయుగాల్లో 20 జన్మలు శాశ్వతమైనటువంటి శాంతి ఆనందముతో ఆత్మిక స్థితిలో ఏ విధంగా అయితే భగవంతుడు ఇప్పుడు మన తర్ఫీదిస్తున్నాడు, ఆ విధంగా జీవిస్తారు. అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని దేవీ దేవతలు అంటారు. 33 కోట్ల మంది. ఓ అర్జున, నీ సర్వ భావాలతో ఆ పరమాత్మ అనే శరణు వేడుము. ఆయన అనుగ్రహం వలననే, అంటే త్వత్ప్రసాదాత్ అన్నాడు చూసారా, ఆయన అనుగ్రహం వలననే నీవు పరమశాంతిని, శాశ్వతమైన పదవిని పొందుతావు. ఇప్పుడు ఉపనిషత్ మంత్రాలండి, చాలా స్పీడ్గా చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మీ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. 600 ఎపిసోడ్స్ మీరు పూర్తి చేసుకున్నారు. 600 ఎపిసోడ్స్ విన్నారు మీరు. అర్థమైందండి? అంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో భగవద్గీతను సమూలంగా వినేశారు. అందుకని మీకు సులభంగా అర్థమవుతుంది. ఈ మంత్రం కేవలం కఠోపనిషత్తులోనే కాదు, ఇతర ముఖ్య ఉపనిషత్తులలో కూడా అక్షరాలా కనిపిస్తుంది అన్నాడు. ముండక 3:2-23 చెప్పేశాను, ఇప్పటికే డిట్టోగా ఉంది. ఈ మంత్రం యథాతథంగా పునరావృతం అవుతుంది. ఇప్పుడు ముండక 3:2-4 చూడండి. నాయమాత్మ బలహీనేన లభ్యో అన్నాడు. ... ఈ ఆత్మ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఆత్మ బలహీనుడికి, అజాగ్రత్త అంటే నిర్లక్ష్య వైఖరి గల వారికి, కపట తపస్సు చేసేవారికి లభించదు. కానీ
సరి అయిన సాధనాలతో యత్నించే జ్ఞానవంతునికి ఈ ఆత్మ బ్రహ్మస్థితిని అనుభవం చేయిస్తుంది. 3, 2, 4 ముండక ఉపనిషత్తు చదువుకోండి. అర్థమైన తర్వాత ముండకలోనే 1, 2, 12 1, 2, 12 ఇది కూడా చెప్పుకున్నాం. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్ ఆస్త్య కృతేన ... ఏముంది? కర్మలతో పరమ సత్యము లభించదని సరే కర్మలతో పరమ సత్యము లభించదని గ్రహించిన తరువాత గురువును ఆశ్రయించాలి. గురువును అంటే గీత ఏం చెప్తుంది? తత్వదర్శిని ఆశ్రయించాలి. తత్వదర్శి, తత్వాన్ని దర్శించిన గురువుని. 4వ అధ్యాయం 34వ శ్లోకము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. మర్చిపోకండి, తత్వాన్ని దర్శించిన వారు మాత్రమే మీకు తత్వజ్ఞానాన్ని బోధిస్తారు. ఇప్పుడు ముండకోపనిషత్తులోనే 3:1-8 నా చక్షుషా గృహ్యతే నాపి వాచ ... ఎందుకంటే పెద్ద మంత్రం ఉంది, టైం వేస్ట్ అవుతుంది. ఆత్మను కళ్ళతో మాటలతో కర్మలతో తెలుసుకోలేరు. కళ్ళతో చూడలేము ఆత్మని, అది ఫిజికల్ కాదు. మాటలతో మీరు దాన్ని ఆ విధంగా తెలుసుకోలేరు, కర్మలతో కూడా తెలుసుకోలేరు. శుద్ధ చిత్తముతో ధ్యానించే వారికి మాత్రమే అది అనుభవం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. శ్వేతాశ్వతర 3:20 శ్వేతాశ్వతర 3:20 అణోరణీయాన్ మహతో మహీయాన్ ... హృదయ గుహలోనున్న ఆత్మతత్వాన్ని దైవ ప్రసాదం పొందిన వారే. ఏమన్నారండి? హృదయ గుహలోనున్న ఆత్మతత్వాన్ని దైవ ప్రసాదం పొందిన వారే దర్శిస్తారు. చూసారా? హృదయ గుహ అంటే బుద్ధి నేత్రం తెలుసుకున్న వాడికి మాత్రమే ఈ పరమాత్మక ప్రాప్తి జరుగుతుంది. శ్వేతాశ్వతర 6:23 యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ ... భగవంతునిపై గురువుపై పరాభక్తి ఉన్న వారికే శాస్త్ర రహస్యాలు ప్రకాశిస్తాయి. తర్వాత ఇంకో అద్భుతమైన మంత్రం అండి. తైత్తిరీయ ఉపనిషత్తు 1:9-1 శిక్షావల్లి అన్నాడు. స్వాధ్యాయ ప్రవచనములు పెద్ద మంత్రం అండి. అందులో ప్రతి పంక్తిలో స్వాధ్యాయ ప్రవచనే అని రిపీట్ అవుతుంటుంది. దగ్గర 10 సార్లు రిపీట్ అవుతుంది. అర్థమైందండి? అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ స్వాధ్యాయం అంటే ఏంటి? వేదాలను చదువుకోవడము. ప్రవచనం అంటే తాను నేర్చుకున్న వేద విద్యను ఇతరులకు బోధించడము. వేదాలను తెలుసుకోవడం అంటే ఆత్మ పరమాత్మ విద్యని తెలుసుకొని మిగతా వాళ్ళకి చెప్పడం. ఎందుకంటే వేద అంటే తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం? పరమాత్మని తెలుసుకోవడం. పరమాత్మ ఎలా తెలుసుకుంటాం? ఆత్మని తెలుసుకుంటేనే తెలుసుకుంటాం పరమాత్మని కూడా. అర్థమైందని ఇక్కడ అదనమాట. ఇక్కడ వేదాలన్న విషయం వచ్చిన మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్తున్నాను. తాను నేర్చుకున్న వేద విద్యను ఇతరులకు బోధించడం, కేవలం వేదాలను పఠించడం మరియు ఉపన్యాసాల ద్వారా వాక్ పటుత్వంతో ఇతరులకు బోధించడం ద్వారా పరమాత్మ ప్రాప్తి జరగదు. చూడ వాక్ పటిమ అన్నాడు. చాలా తెలివిగా, హాస్యంగా, చలోక్తులతో చక్కగా ప్రవచనాలు చేస్తారు. దానివల్ల ఆత్మశుద్ధి కరగదు, పరమాత్మ ప్రాప్తి జరగదు అని ఈ మంత్రం చెప్తోంది. తైత్తిరీయ ఉపనిషత్తు 1:9-1 శిక్షావల్లి. కఠోపనిషత్తు 1:2-8 నా నరేణ వరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో ... ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ అల్పజ్ఞానులచే బోధింపబడినప్పుడు ఆత్మతత్వం సరిగ్గా గ్రహింపబడదు. వర్తమానంలో అల్పజ్ఞానుల సంఖ్య అత్యధికంగా ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. అల్పజ్ఞానులచే బోధించబడినప్పుడు ఆత్మతత్వం సరిగ్గా గ్రహించబడదు. సత్యజ్ఞాని ద్వారా బోధించబడినప్పుడే అది అర్థమవుతుంది. తర్వాత కేనోపనిషత్తు 2:3 యస్యామతం తస్య మతం మతం యస్య న వేద సహ ... నేను పూర్తిగా తెలుసుకున్నాను. ఎవరైనా అన్నారనుకోండి, నేను పూర్తిగా తెలుసుకున్నాను అని ఎవరైతే అంటారో అనుకునేవాడు నిజముగా తెలియని వాడే. వినయముతో గ్రహించిన వారికే బ్రహ్మతత్వము అనుభవం అవుతుంది. అక్కడ అహంకారం అనేది ఉంటే దొరకదు. ఏమి భగవంతుడు కాదు కదా, మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేరు. మీ జీవితాన్ని అసలు ఒక ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండలేరండి. అహంకారం అనేది బిగ్గెస్ట్ ఈవిల్ అండి. ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అన్నమాట. అహంకారం అనేది ఈగో ఈజ్ కింగ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అని అంటారు. తర్వాత శ్వేతాశ్వతర 6:21 తపః ప్రభావాదేవ ప్రసాదాచ్చ బ్రహ్మ ... శ్వేతాశ్వతర మహర్షి అంట. ఆయన పేరు అలా వచ్చిందనమాట. శ్వేతాశ్వతర మహర్షి తన తపః ప్రభావం చేత
మరియు దేవ ప్రసాదాచ అంటే ఈశ్వరుని అనుగ్రహం వలన ఆ బ్రహ్మతత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నారు. ఆపై పరమ పవిత్రమైన ఆ జ్ఞానాన్ని ఆశ్రమవాసులైన శిష్యులకు ఉపదేశించారు. ఆ విధంగా మనకు కూడా అర్థమవుతోంది. కేనోపనిషత్తు 1.3 అండి. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః నా విద్యో ... ఆ బ్రహ్మతత్వములోకి కన్ను ప్రవేశించలేదు, వాక్కు వెళ్ళలేదు, మనసు కూడా చేరలేదు. అది మన ఇంద్రియాలకు, లౌకిక బుద్ధికి అతీతమైనది కాబట్టి దానిని కేవలము ప్రాపంచిక విద్యల ద్వారా ఎలా బోధించాలో కూడా మాకు తెలియదు అంటాడంట. ఇది కేవలము గురుకృప, దైవానుగ్రహము, అంతఃస్ఫురణ ద్వారానే సాధ్యము. గుర్తుపెట్టుకోండి, కేనోపనిషత్తు 1.3. బృహదారణ్యక 4:4-21. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ ... వివేకవంతుడైన సాధకుడు ఆత్మను తెలుసుకొని దానిపైనే ప్రజ్ఞను నిలపాలి. ఎక్కువ శాస్త్ర శబ్దాలను, పాండిత్యాన్ని చదువుతూ కూర్చోకూడదు. ఎందుకంటే అది కేవలం వాక్కుకి ఆయాసాన్ని కలిగిస్తుంది తప్ప ఆత్మను అనుభూతి చెయ్యనివ్వదు. ఇది బహూనాశ్రుతేన అనే భావనను బలపరుస్తుంది. నెక్స్ట్ ఈశోపనిషత్తు 9, మంత్రము 9. అంధం తమః ప్రవిశంతి ఏ విద్యా యుపాసతే ... కర్మలను అంటే అవిద్య మాత్రమే నమ్ముకున్న వారు చీకట్లో వెళతారు. కానీ కేవలం లౌకిక శాస్త్ర పాండిత్యం మీదనే అహంకారంతో బ్రతికేవారు చూసారా, కర్మలు నమ్ముకుంటే వాడు చీకట్లో వెళ్తాడంట. కానీ అహంకారంతో ఏదో జ్ఞానాన్ని తెచ్చుకున్నవాడు ఏంటంట, ఈ లౌకిక శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు అహంకారంతో బ్రతికేవారు అంతకంటే ఎక్కువ చీకట్లోకి వెళతారు. పుస్తక జ్ఞానం పరమాత్మను ఇవ్వదని ఇది హెచ్చరిస్తుంది. ఈశావాస్య 15వ మంత్రం అండి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం ... సత్యం పరమాత్మ యొక్క ముఖము బంగారు పాత్ర వంటి మిరుమిట్లు గొలిపే లౌకిక ఆకర్షణల చూసారా, సత్యం పరమాత్మ యొక్క ముఖము బంగారు పాత్ర వంటి మిరిమిట్లు గొలిపే లౌకిక ఆకర్షణల లేదా కేవలం కర్మకాండల వెనుక దాగి ఉన్నది. అందుకని ఓ పూషణ్ అంటే జగద్రక్షక భగవంతుడా, సత్య ధర్ముడైన నాకు నీ నిజస్వరూపాన్ని దర్శింపజేయడానికి మాత్రమే దర్శింపజేయడానికి ఆ మూతను తొలగించు అంటే నన్ను అనుగ్రహించు. ఇక్కడ ఏమర్థం అవుతుంది, భగవంతుని అనుగ్రహం ఉంటే గాని పరమాత్మ ప్రాప్తి జరగదు. ఆఖరిగా వచ్చేసామండి, ఒక 2 నిమిషాలు. కఠోపనిషత్తు 1:2-23, ముండక ఉపనిషత్తు 3:2-3, 3:2-23, 1:2-23 కఠోపనిషత్తు, ముండక ఉపనిషత్తు 3:2-3. దీని సారాంశం ఒకసారి చెప్పేస్తాను, ఒక పారాగ్రాఫ్ రాసుకున్నాను. మంత్రాల కేంద్ర భావం, సెంట్రల్ మీనింగ్ అన్నమాట. పరమాత్మ కేవలము ప్రవచనాలు, బుద్ధిశక్తి లేదా బహుధా వినడం అంటే ఎక్కువగా వినడం పాండిత్యము చేత లభించడు. ఆయన ఎవరిని వరించునో అంటే ఎవరిపై వారి అనుగ్రహం కలుగుతుందో వారికే తన యథార్థ స్వరూపాన్ని ప్రకటిస్తాడు. అంటే కేవలం మేధస్సుతో కాకుండా అంతఃకరణ శుద్ధి, శరణాగతి మరియు దైవానుగ్రహము ద్వారానే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది అని పరమాత్మ అనుగ్రహం కోసం మన తపన పడాలండి. అప్పుడే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, తద్వారా పరమాత్మ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఈ వాక్యాలన్నీ స్పష్టము చేసేది ఏమిటంటే లౌకికమైన చదువు, పాండిత్యము లేదా బాహ్య ఆచారాలు సాధకుడిని ఒక స్థాయి వరకు మాత్రమే తీసుకెళ్లగలవు. మీరు యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, ఇవన్నీ ప్రవచనాలు ఇవన్నీ చేస్తున్నారు కదా, ఒక స్థాయి వరకే తీసుకుని వెళ్తాయంట. అదే కానీ చివరి మైలురాయి అయిన ఆత్మ సాక్షాత్కారము, పరమాత్మ సాక్షాత్కారము అనేది కేవలం అహంకారాన్ని వీడి పరమాత్మకు శరణాగతి చేసినప్పుడు మాత్రమే దైవ కృప ద్వారా సంభవిస్తుంది. అహంకారం పోవాలంటున్నాడు, దేహాభిమానం పోవాలి. నేను గొప్పవాడిని అనుకుంటే అసలు ఏమీ పొందలేమండి, గుర్తుపెట్టుకోండి. సారాంశం అండి, ఆఖరి ఒక మహావాక్యము. ఈ గ్రంథాలన్నీ ఒకే స్వరంతో చెప్తున్నాయి. ఈ గ్రంథం అంటే ఏంటి? ఇప్పటికీ 2 గ్రంథాలు, భగవద్గీత, ఉపనిషత్తులు. ఏం చెప్తున్నాయి? ఈ మంత్రాలన్నీ ఏం చెప్తున్నాయి? శ్లోకాలు ఒకే విషయాలు ఒకే స్వరంతో చెప్తున్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణములో అహంకారము, ఇంటెలెక్చువల్ ప్రైడ్ అంటాడు. ఇంటెలెక్చువల్ ప్రైడ్, అహంకారము ఒక పెద్ద అడ్డుగోడ.
పాండిత్యం మనకు దారి చూపిస్తుందే కానీ దారి చూపిస్తుందే కానీ గమ్యాన్ని చేర్చలేదు. అల్టిమేట్ వైపు తీసుకొని వెళ్ళలేదు. భగవంతుడు సత్యమైన వారసత్వము మనకు అందించలేదు. మనసు నిష్కల్మషమై పరమాత్మ కోసం పరితపించినప్పుడు లభించే ఈశ్వర కృప ద్వారానే ఆత్మ తన నిజ స్వరూపాన్ని మనకు అనుభూతిలోకి తెస్తుంది. ఇది ఈ వాక్యం మళ్ళీ చదువుతానండి, ఆఖరి మా వాక్యము. ఆధ్యాత్మిక ప్రయాణములో అహంకారం, ఇంటెలెక్చువల్ ప్రైడ్ ఒక పెద్ద అడ్డుగోడ. పాండిత్యము మనకు దారి చూపిస్తుందే కానీ గమ్యాన్ని చేర్చలేదు. మనసు నిష్కల్మషమై పరమాత్మ కోసం పరితపించినప్పుడు లభించే ఈశ్వర కృప ద్వారానే ఆత్మ తన నిజ స్వరూపాన్ని మనకు అనుభూతిలోకి తెస్తుంది. ఈ యొక్క చర్చని ఇక్కడితో ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్ లో మనకు గొప్ప భగవద్గీత శ్లోకము, అందులో లోతైన తత్వాన్ని మనం చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేశారు. శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.